అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 180. డ్రామా క్వీన్ కావ్య. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇంటర్నెట్లో ఫొటోస్ పోస్ట్ చేసింది రక్షిత్ కాదని అర్థమై బయటకు వచ్చిన విరాట్ కార్లో కూర్చొని ఆలోచనలో పడ్డాడు. ఇదిలా ఉండగా హాల్లో నిలబడి ఎంట్రన్స్ వైపు చూస్తున్న రక్షిత్ దగ్గరికి వచ్చి, అదేంటి అప్పుడే వెళ్ళిపోయారా? మీ ఇద్దరికి గొడవ జరుగుతుందని హాస్నికి కాల్ చేశాను. అలాగే అతన్ని తొందరగా పంపించడానికి మాస్టర్ ప్లాన్ కూడా వేశాను. కానీ నా ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వలేదు అని నిరుత్సాహంగా ముఖం పెట్టింది లోలిత. వాట్? నువ్వు ఇక్కడ చదువుకోవడానికి వచ్చావా లేదా హాస్నికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి వచ్చావా అని గంభీరంగా అడిగాడు రక్షిత్. అతని వాయిస్లోని బేస్కి దడుచుకొని, అది ఈ మధ్యనే నువ్వు అతని చేతిలో దెబ్బలు తిన్నావు కదా, మళ్ళీ ఎక్కువ కొడతాడేమో అని భయం వేసింది. అందుకే హాస్నికి కాల్ చేశాను అని తడబడుతూ చెప్పింది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే కాలేజ్ మాన్పించి మీ అమ్మ దగ్గరికి పంపించేస్తా. ఆ విషయం మైండ్లో పెట్టుకొని చదువు మీద దృష్టి పెట్టు అని గదిలోకి వెళ్ళిపోయాడు రక్షిత్. ఇదిలా ఉండగా ఒంటరిగా ఉన్న హాస్ని అర్ధరాత్రి వరకు విరాట్ కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుంది. ఆమెను చూసిన సరిత దగ్గరికి వచ్చి, ఎంతసేపు వెయిట్ చేసినా సార్ రారు కదా మేడం, అనవసరంగా ఎదురు చూసి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. జరిగింది చిన్న విషయం కాదు కాబట్టి ఆయన నార్మల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కోపం తగ్గిన వెంటనే మీ దగ్గరికి వస్తారు అని నచ్చ చెప్పింది. ఆమె మాటలకి సరేనని తలూపుతూ గదిలోకి వెళ్ళిన హాస్ని స్నానం చేసి వచ్చేసరికి కింద ఎవరివో అరుపులు వినిపించాయి. ఈ వాయిస్ విరాట్ గారిది కదా అని కంగారుగా అనుకుంటూ బయటకు వచ్చిన ఆమెకు అతను ఇంతకుముందు యూజ్ చేసిన గది బయట భయంగా నిల్చున్న సరిత కనిపించింది. దాంతో వేగంగా కిందకు వచ్చి, ఏమైంది సరిత, ఇక్కడేం చేస్తున్నావు? విరాట్ గారి వాయిస్ వినిపించింది, ఎక్కడున్నారు అని అడుగుతూ యథాలాపంగా గదిలోకి చూసిన హాస్నికి తీవ్రమైన షాక్ కొట్టింది. ఆ గదిలో బెడ్ మీద తాగిన మత్తులో ఉన్న విరాట్ను హత్తుకొని ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తోంది ఒక అమ్మాయి. ఆ సన్నివేశం చూసిన హాస్ని కోపంతో ఊగిపోతూ వేగంగా లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని లాగుతూ, ఎవరే నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా మొగుడికి ముద్దు పెట్టాలని చూస్తావా? ఈ క్షణమే బయటకు వెళ్ళిపో అని విసురుగా లాక్కొచ్చి గది బయట నెట్టేసింది. ఏయ్, ముద్దు పెట్టుకుంటానో పిల్లల్ని కంటానో నీకెందుకు? నువ్వే సరిగ్గా ఉంటే నన్నెందుకు తీసుకొస్తారు? పక్కకి తప్పుకో అని లోపలికి వెళ్ళిపోతున్న ఆమెను ఆపి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు వలిచి చేతిలో పెడతాను, జాగ్రత్త. నా సంగతి నీకు తెలియదు, వెళ్ళిపో, లేదంటే ఏడ్చి మొత్తుకున్నా నిన్ను శ్మశానానికి పంపించకుండా వదలను అని వార్నింగ్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసింది హాస్ని. ఛీ, విరాట్ గారితో ఈ రాత్రి ఎంజాయ్ చేద్దామని అనుకుంటే అంతా నాశనం అయిపోయింది అని తిట్టుకుంటూ బయటికి నడిచింది ఆ అమ్మాయి. అయితే ఇదంతా ఊరకంట గమనించి నవ్వుకుంటున్న విరాట్ లోపలికి వస్తున్న హాస్ని చూసి మళ్ళీ మత్తులో జోకడం మొదలుపెట్టాడు. అతని నటన తెలియని ఇదంతా హాస్ని నిజమని నమ్మి, వీళ్ళంతా ఇలాగే, గొడవ అయిందో లేదో పిల్లని తీసుకొచ్చాడు, ఆడవాళ్ళకి ఒక న్యాయం, మగవాళ్ళకి ఒక న్యాయమా అని తిట్టుకుంటూ అతన్ని అతి కష్టం మీద బాత్రూమ్కి తీసుకెళ్ళి నానా పాటలు పాడి స్నానం చేయించి నైట్ డ్రెస్ వేసి పడుకోబెట్టింది. అంతసేపు ఆమెను విసిగించి టార్చర్ చేస్తూ ఎంజాయ్ చేసిన విరాట్ కాసేపటికి మత్తు వదిలినట్లు నటిస్తూ, నన్నెందుకు ఇంత మోసం చేశావు హాస్ని? నిన్ను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నమ్మాను. అదంతా పక్కకు తోసేసి నా బిడ్డను నాకు దూరం చేశావు. నిన్నెప్పటికీ నేను క్షమించను అని కలవరిస్తూ ఆమె మీద పడుకొని నిద్రపోయాడు. అతని మాటలకి బాధపడుతూ ఆలోచనలోనే గడిపేసింది హాస్ని. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన విరాట్ జరిగినది గుర్తుకొచ్చిన వాడిలా ఒక్కసారిగా ఆమెను వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడే లేచిన హాస్ని అది గమనించి అతని చేతిని పట్టుకొని ఆపి, నా మీద కోపం ఎప్పటికీ తగ్గుతుంది విరాట్ గారు? మీరు ఇలా దూరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. నేను బేబీని కనడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అని బేలగా అడిగింది. నువ్వు చేసింది క్షమించేంత చిన్న తప్పు కాదు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు బేబీ రావడానికి అది బేబీ బొమ్మ కాదు. సరే, ఆఖరి అవకాశం ఇస్తున్నా. ఇదంతా జరగడానికి కారణం ఏంటి అని మళ్ళీ ప్రశ్నించాడు విరాట్. ఆ విషయం నేను చెప్పలేను. ఇది తప్ప ఇంకేదైనా అడగండి, తప్పకుండా చెప్తాను అంటున్న ఆమె వైపు కోపంగా చూస్తూ, నేను అడిగిందే చెప్పలేనప్పుడు నిన్ను క్షమించాల్సిన అవసరం లేదు. నీ మీద పూర్తి విరక్తి రావడంతోనే రాత్రి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చాను అని కొట్టినట్టు చెప్పాడు. ఏదో ఒక్కసారి తప్పు జరిగితే ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకోవాలని చూస్తారా? ఇదేమైనా న్యాయంగా ఉందా అని ఆవేదనగా అడిగింది హాస్ని.
ఆమె ముఖంలో బాధ కనిపిస్తే కష్టంగా చూసుకుంటూ కంట్రోల్ చేసుకొని, తప్పప్పుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు హాస్ని. ఎప్పుడైతే నన్ను మోసం చేశావో అప్పుడే నా మీద పూర్తి హక్కు నువ్వు కోల్పోయావు. ఇప్పుడు వచ్చి అమాయకంగా నటిస్తే నమ్మేసేంత ఓపిక నాకు లేదమ్మా అని అన్నాడు. ప్రతిసారి ఇంత దారుణంగా మాట్లాడకండి విరాట్ గారు, తట్టుకోవడం కష్టంగా ఉంది. ఇన్ని రోజులుగా నన్ను చూస్తున్నారు కదా, నేనేంటో మీకు తెలియదా? నేను తెలిసి చిన్న చిన్న తప్పులు చేశానేమో, కానీ మిమ్మల్ని మోసం చేయలేదు, క్యారెక్టర్ వదులుకోలేదు. ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని కన్నీళ్లతో అడిగిన ఆమె వైపు అసహనంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకి బాధపడటం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైన హాస్ని వేగంగా రెడీ అయ్యి కిందకు వచ్చింది. ఆమెను చూసిన సరిత బ్రేక్ఫాస్ట్ చేయమని అడిగినా ఆగలేదని చెప్పి గాయపడిన మనసుతో కంపెనీకి బయలుదేరింది హాస్ని. ఆ పరిస్థితికి బాధపడడం తప్ప మరేమీ చేయలేకపోయారు సరిత ఇంకా సూరజ్. కార్లో ఉన్న హాస్నికి భరించలేని దుఃఖం వస్తూ ఉంటే తట్టుకోలేక కంపెనీకి బదులు తన తండ్రి ఇంటికి వెళ్ళింది. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిన ఆమెకు తండ్రి ఫోటో కనిపించడంతో కంట్రోల్ చేసుకోలేక నేల మీద కొలబడింది. విక్కి విక్కి ఏడుస్తూ తన మనసులో ఉన్న బాధంతా తండ్రి ఫోటోకి చెప్పుకుంటూ పోయింది. అలా ఎంత సమయం గడిపిందో తెలియదు, కానీ మొబైల్ రింగ్ సౌండ్తో ఈ లోకంలోకి వచ్చిన హాస్ని డిస్ప్లే మీద కనిపిస్తున్న కీర్తి కాల్ చూసి లిఫ్ట్ చేసింది. ఎక్కడున్నావు హాస్ని, కంపెనీకి ఎందుకు రాలేదు అని ప్రశ్నించిన కీర్తితో తాను బలరాం ఇంటికి వచ్చానని చెప్పింది. ఆమె గొంతులోని తేడానికి కనిపెట్టిన కీర్తి, నీకు విరాట్ గారికి మళ్ళీ గొడవ జరిగిందా అని అడగటంతో, అలాంటిదేం లేదు పాప, అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని ఆరాగా అడిగింది హాస్ని. మీ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగితే ఇంత పొద్దున్నే మీ నాన్న ఇంటికి వెళ్ళవు. ఆయన చనిపోయిన దగ్గర నుండి నువ్వు బాధగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళావు. నిజం చెప్పు, ఏం జరిగింది అని ప్రశ్నించింది కీర్తి. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్న హాస్ని చూసిన కీర్తి మనసు భారం అవడంతో మేనేజర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని హాస్ని దగ్గరికి బయలుదేరింది. ఆమె బలరాం విల్లాకి చేరుకునేసరికి హాల్లో సోఫాలో పడుకొని శూన్యంలోకి చూస్తున్న హాస్ని కనిపించింది. దాంతో కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైంది బేబీ, విరాట్ గారితో చిన్న గొడవ జరిగిందో లేదో ఇక్కడికి వచ్చి కూర్చొని నడుస్తున్నావు? ఇదేం బాగలేదు, ముందు పైకిలే, ఒకసారి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే మీరే హ్యాపీగా ఉంటారు అని చెప్తూ ఆమెను లేపి సోఫాలో కూర్చోబెట్టింది కీర్తి. ఆమె వైపు ముభావంగా చూస్తూ, మా ఇద్దరి మధ్య మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉందంటావా? నాకు నమ్మకం పోయింది కీర్తి. ఈ ప్రపంచంలో నేను ఒక ఒంటరిని, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. అందుకే మా నాన్నకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక అనాథను అని నిర్లక్ష్యంగా అంది హాస్ని. ఆమెను అలా వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమోనని భయమేసిన కీర్తి గట్టిగా హక్ చేసుకొని వెన్ను నిమురుతూ, నేను ఉండగా నువ్వు ఒంటరి ఎలా అవుతావు చెప్పు? చిన్నప్పుడు నీ చేయి పట్టుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు నేను నిన్ను వదిలేనా? లేదు కదా, మరి అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఎన్ని కష్టాలు వచ్చినా నీ చేయి వదలను హాస్ని, ఇది నేను నీకు చేస్తున్న ప్రామిస్. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్పవా అని లాలనగా అడిగింది. కీర్తికి జరిగిన విషయం చెప్పలేక తన బాధ తగ్గే వరకు ఏడుస్తూ ఉండిపోయింది హాస్ని. ఆమెను కాసేపటికి కన్సోల్ చేసి మూడ్ డైవర్ట్ చేయడం కోసం బలవంతంగా షాపింగ్కి తీసుకెళ్ళింది కీర్తి. ఆ మధ్యాహ్నం ఆకలి వేయడంతో ఒక ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళిన వాళ్ళకి అనసూయ ఇంకా కావ్యతో లంచ్ చేస్తున్న విరాట్ కనిపించాడు. అతన్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో హాస్ని షాక్ అయిపోయింది. కానీ అతనిలో ఫీలింగ్స్ బయట కనిపించకుండా సైలెంట్గా ఒక టేబుల్ ముందు కూర్చుంది. అదేంటి హాస్ని, విరాట్ గారు ఉన్నారు కదా, మనం కూడా వెళ్దాం పదా అంటున్న ఆమెను ఆపి, మన దారిన మనం పోయి తిందాం, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి ఆమెను అక్కడే కూర్చోబెట్టింది హాస్ని. అయితే ఆమె రావడం గమనించిన విరాట్ పట్టించుకోకుండా సైలెంట్గా తింటూ ఉంటే కావ్య ఇంకా అనసూయ మాత్రం వారి మధ్య ఉన్న దూరానికి లోపలే నవ్వుకుంటూ హాస్ని వైపు చూశారు. ఆమె ముఖంలో బాధ కనిపిస్తే సంబరపడి మరింత రెచ్చగొట్టడానికి అన్నట్లు పని కట్టుకొని విరాట్తో ఏదో ఒకటి మాట్లాడుతూ అక్కర్లేని హంగామా చేశారు. అదంతా చూడలేక వాష్రూమ్ పేరుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది హాస్ని. ఆమెను గమనించిన కావ్య కాసేపటి తర్వాత హాస్ని వెళ్ళిన వైపు వచ్చింది. అప్పటికే వాష్రూమ్లో ఉన్న హాస్ని మనసులో కంట్రోల్ చేసుకోలేక చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. కాసేపటికి కీర్తి ఒంటరిగా ఉందని గుర్తొచ్చి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చిన ఆమెను అడ్డగించింది కావ్య. అయ్యో పాపం, ఏంటమ్మా హాస్ని అమ్మ, నీ ముఖం చూస్తే బాగా ఏడ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకమ్మా మా ఇద్దరిని అలా చూసి నీ కడుపులో మండుతోందా అని ఆమె ముఖం చుట్టూ తిరుగుతూ వెటకారంగా అడిగింది.
నేనేం చేస్తే నీకెందుకే ముచ్చుముఖమా? ఒక్క దెబ్బకే స్పృహ కోల్పోయే అల్పప్రాణివి. నీకెందుకు ఇలాంటి బిల్డప్లు? నీలాంటి పీనుగును చూసి నేను మండిపోవడానికి నేనేం పిచ్చిదాన్నా? పక్కకు పోయి ఆడుకో అని ఆమెను నెట్టి ముందుకు నడిచింది. ఆమె మాటలకి ఒళ్ళు మండిన కావ్య, ఈ పొగరు వల్లే విరాట్ దృష్టిలో మోసగత్తలా మిగిలిపోయావు. ఇప్పటికైనా మేలుకో. ఆల్రెడీ నువ్వంటే విరక్తి వచ్చేసింది. నీకు తొందరలో డివోర్స్ ఇవ్వడం ఒక్కటే మిగిలింది. ఆ రోజు కోసం నేను ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానో నీకు తెలుసా అని మెరిసే కళ్ళతో చెప్పింది కావ్య. నువ్వు నాన్సెన్స్ వాగడం అయిపోతే నేను వెళ్తాను అని ఆ ముఖం ముందు చిట్లించి, ఏంటి నేను చెప్పిన విషయం అబద్ధం అనుకుంటున్నావా? ఇదంతా అనసూయ అత్తయ్య కావాలని చేసింది. తొందరలో మీరిద్దరూ డివోర్స్ తీసుకుంటే ఆమెకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తుంది. అంటే అది నేనే. రుద్రమనేని ఎంపైర్కి రాజు విరాట్ అయితే రాణ్ణి ఎప్పటికైనా నేనే అవుతాను. చూస్తూనే ఉండు అని పొగరుగా నవ్వింది కావ్య. నీ ఓవర్ యాక్షన్కి కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆ రాణి సింహాసనం కోసం పని కట్టుకొని గొడవ పట్టడానికి బాత్రూంలోకి వచ్చేసావా? అసలు విరాట్ గారికి నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే ఇప్పటి వరకు ఆగుతారా? పెళ్లి చేసుకోరు. నీకంత సీన్ లేదమ్మా పుల్లమ్మ అని వంకరగా నవ్వుతూ అక్కడి నుండి బయటకు వచ్చేసింది హాస్ని. ఆమె మాటలకి ఉక్రోషంతో ఊగిపోతూ, నేను చెప్పింది నమ్మకపోతే నీ కర్మ. అప్పట్లో తన టైం బాగోలేక పొరపాటుగా నీ మెడలో తాళి కట్టాడు. భర్తగా సపోర్ట్ చేశాడు. ఇంత జరిగిన తర్వాత నిన్ను కేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏదో తల్లి నుండి రక్షించావన్న జాలిపడి నిన్ను పెళ్లి చేసుకున్నాడు తప్ప ట్రూ రీజన్ ఉందా అని అడిగింది కావ్య. అవునా? జాలితోనా? నేను ఇంకా ప్రేమతో అనుకున్నాను. జస్ట్ జాలి మాత్రమే ఉంటే పగలు రాత్రి తేడా లేకుండా నన్ను బెడ్రూమ్కే అంకితం చేశాడు. ఇక ప్రేమ ఉంటే ఎలా ఉంటుందో? మేమిద్దరం మొగుడు పిల్లలం. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అంతలోనే కలిసిపోతాం. మధ్యలో నీకేంటి అని విసుగ్గా అంది హాస్ని. ఆమె అడిగిన వాటికి సమాధానం చెప్పడానికి నోరు తెరిచిన కావ్య అటుగా వస్తున్న విరాట్ని చూసి ఆగిపోయింది. అంతలోనే ఆమె బుర్రలో ఒక చండాలమైన ప్లాన్ తట్టింది. విరాట్ దగ్గరికి వచ్చే వరకు ఆగింది. ఏమంటున్నావు హాస్ని? నువ్వు ఎప్పుడూ విరాట్ని లవ్ చేయలేదా? మరి ఎవరిని లవ్ చేశావు? ఒక పెళ్ళైన అమ్మాయి ఇలా మాట్లాడడం తప్పు తెలుసా నీకు? దండం పెడతాను. దయచేసి విరాట్ని మోసం చేయకు. విరాట్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నువ్వు చేసిన పని వల్ల నరకం అనుభవించాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు హాస్ని. అతన్ని జాగ్రత్తగా చూసుకో. నా ఆరోగ్యం సరిగ్గా లేక అతన్ని వదులుకున్నాను తప్ప మరో కారణం లేదు. ఎవరితో ఉన్నా తను సంతోషంగా ఉండటమే కావాలి. నా కోరికదే, మన్నించు అని కొత్త డ్రామా ప్లే చేసింది. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది అని హాస్ని అడుగుతూ ఉండంగానే మోకాళ్ళ మీద కూర్చున్నట్టు నటిస్తూ ఒక్కసారిగా నేల మీద పడింది కావ్య. ఏం జరిగిందో అర్థం కాని అయోమయంలో వెర్రిచూపులు చూస్తున్న హాస్ని అక్కడికి వచ్చిన విరాట్ని చూసి షాక్ అయింది. కావ్య ప్లాన్ అర్థం అవ్వడంతో ఆమె వైపు విస్మయంగా చూసింది. ఆమె వైపు కోపంగా చూస్తూ నిల్చున్న విరాట్ని చూసి ఆమెకు ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటే గుటకలు మింగుతూ, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ కావ్య వచ్చి మాట్లాడింది, సడన్గా పడిపోయింది అని కంగారుగా చెప్పింది హాస్ని. అవునా? నిజమా అని అడుగుతూనే ఆమెను ఒక్కసారిగా వెనక్కి నెట్టాడు విరాట్. ఆమె మాటలను విరాట్ నమ్ముతాడా? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగనుందా? అనసూయ ఎలాంటి ప్లాన్స్ వేయబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.